జై జ్యోతి జగజ్యోతి జై జ్యోతిర్మయం. ఈ విశ్వశాంతి జ్యోతి విశ్వ సందేశం యూనివర్సల్ మెసేజ్ బాబాజీ యొక్క దివ్య సందేశాన్ని ప్రపంచానికి అందించాలని ఈ పాదయాత్ర కార్యక్రమం మేము ప్రారంభించడం జరుగుతుంది. ఇది తునిపట్టణం చివారు జ్యోతినగర్ బాలయోగం మెట్ట నుండి బుచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లా అమరపురి దివ్యధామం జ్యోతిర్మయ ప్రభువుల వారి ఆశ్రమం ఈ కార్యక్రమం వెళ్ళడం జరుగుతుంది. అయితే పాదయాత్ర చేయాలన్న కారణం ఏంటంటే బాబాజీ మనకు అందించినటువంటి దివ్య సందేశాన్ని విశ్వ సందేశాన్ని యూనివర్సల్ మెసేజ్ ప్రతియుగ సద్ధామం. మనం ప్రతియుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇలా చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాపం సంభవించింది, ఒక పాపం అని చెప్తున్నాం. కానీ కృతయుగంలో ఏం జరిగిందో, కృతయుగంలో అసలు ఎలా ఉన్నారో, జనులు ఏ రకంగా జీవించారో మానవులు మనకి ఎవరికి తెలియదు. కాబట్టి మనం బాబాజీ మనకి కృతయుగ సద్ధామం అనే దివ్య గ్రంథాన్ని అందించారు. కృతయుగం ఏ రకంగా సృష్టి ప్రారంభం జరిగింది, కృతయుగంలో జనులు ఏ రకంగా జీవించేవారు, ఆ జనులకి భగవంతుడు ఏ రకంగా జ్ఞానోపదేశం చేశాడు, ఏ రకంగా ప్రజలు జీవించి ఆనందించి అమృతులై ఉన్నారు, ఇలా అనేక విషయాలు ఒకటి రెండు మాటల్లో చెప్పేది కాదు. మనకి ఈ దివ్య గ్రంథాన్ని మనం అనుసరించి ఆ దివ్య గ్రంథంలో ఉన్నటువంటి ఆ సత్యామృతాన్ని మనం చదివి అనుభవించి అమృతులు కావాలని జ్యోతిర్మయ ప్రభువుల వారు మనకు ఆ దివ్య గ్రంథాన్ని అందించారు. కాబట్టి అందరూ కూడా ఆ దివ్య గ్రంథాన్ని పఠించి అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఆ అమృత వాక్యాన్ని మనం అనుభవించి అమృతులే ఆయన ఆకాంక్ష. అయితే ఈ విషయాన్ని మేము పాంప్లెట్స్ కరపత్రాల రూపంలో ప్రజలకు తెలియజేసి అమరపుర ఆశ్రమం వరకు కూడా పాదయాత్రగా నడుస్తూ కరపత్రాలు ఇవన్నీ కూడా ప్రజలకి బాబాజీ యొక్క మెసేజ్ని అందించాలన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం తలపట్టడానికి ముఖ్య కారణం. విషయం ఏంటంటే 2వ నెల ఫిబ్రవరి నెల 26, 27, 28 ఈ 3 రోజులు కూడా అమరపూర్ దివ్యధామంలో మహా శివరాత్రి వేడుకలు జరుగును. ఈ మహాశివరాత్రి కార్యక్రమంలో భాగంగా 3 రోజులు అక్కడ హోమ ప్రజ్వలన జరుగుతుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి వచ్చి అక్కడ మహాశివరాత్రి హోమ ప్రజ్వలన దర్శనం చేసుకునే బాబావారి దివ్యాశిస్సులు పొందే ఆనందమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జ్యోతి జగజ్యోతి జై జ్యోతిర్మయం. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఈ వీడియోని ఎందుకు లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో అనేక మందికి రికమెండ్ అవుతుంది. అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఎందుకు సబ్స్క్రైబ్ చేయండి. రండి విశ్వశాంతికి మాతో చేతులు కలపండి. జై జ్యోతి జగజ్యోతి. జ్యోతి శాంతి 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 శాంతి. నిన్ను చూసి కురిసేనురా, ఇలలోన కనిపించి కాపాడరా. కలలోన నిన్ను చూసి మురిసేనురా, ఇలలోన కనిపించి కాపాడరా. శాంతి విశ్వశాంతి 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 సర్వవేదముల సారమే సర్వవేదముల సారమే సర్వవేదముల సారమే మత గ్రంథముల యొక్క మొగటమే మత గ్రంథముల యొక్క మొగటమే అమరస్థాన్ యొక్క గమ్యమే అమరస్థాన్ యొక్క గమ్యమే అమరస్థాన్ యొక్క గమ్యమే అమరస్థాన్ యొక్క గమ్యమే అవతారమూర్తుల ఆది దైవము అవతారమూర్తుల ఆది దైవము అవతారమూర్తుల ఆది దైవము అవతారమూర్తుల ఆది దైవము సర్వవేదముల సారమే సర్వవేదముల సారమే సర్వవేదముల సారమే సర్వవేదముల సారమే మత గ్రంథముల యొక్క మొగటమే మత గ్రంథముల యొక్క మొగటమే అమరస్థాన్ యొక్క గమ్యమే అమరస్థాన్ యొక్క గమ్యమే అమరస్థాన్ యొక్క గమ్యమే విశ్వశాంతి 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 విశ్వశాంతి
విశ్వశాంతి విశ్వశాంతి విశ్వశాంతి విశ్వశాంతి విశ్వశాంతి విశ్వశాంతి విశ్వశాంతి విశ్వశాంతి విశ్వశాంతి విశ్వశాంతి విశ్వశాంతి విశ్వశాంతి విశ్వశాంతి వర్ణింపగారాని వరదేవరా సర్వవేదముల సారమే సర్వవేదముల సారమే సర్వవేదముల సారమే మత గ్రంథముల యొక్క మౌఢ్యమే మత గ్రంథముల యొక్క మౌఢ్యమే మత గ్రంథముల యొక్క మౌఢ్యమే సర్వవేదముల సారమే మత గ్రంథముల యొక్క మౌఢ్యమే మత గ్రంథముల యొక్క మౌఢ్యమే మత గ్రంథముల యొక్క మౌఢ్యమే